నమస్తే వెల్కమ్ టు రణక్షేత్రం. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల సమరం నోటిఫికేషన్ విడుదలకు ముందే యుద్ధ రంగాన్ని తలపిస్తోంది. అధికార విపక్షాలు గెలుపు కోసం మునుపెన్నడూ లేని రీతిలో హోరాహోరీగా తలపడుతూ ఉండడం అత్యంత ఆసక్తి రేపుతోంది. ముఖ్యమంత్రి జగన్, మాజీ సీఎం చంద్రబాబు ప్రచార బరిలోకి దిగడంతో పరిస్థితి మరింత రంజుగా మారింది. ఒక్కో నియోజకవర్గం ఒక్కో యుద్ధ రంగంగా మారిపోయాయి. అయితే రాష్ట్రంలో ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో చరిత్ర, విలక్షణత ఉంటుంది. ఒక సెగ్మెంట్లో బలంగా ఉన్న పార్టీ మరో పార్టీ బలహీనంగానూ ఉండొచ్చు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అసెంబ్లీ నియోజకవర్గాల సమగ్ర ముఖ చిత్రాన్ని రణక్షేత్రం 2024 పేరుతో మీ ముందుకు తెస్తోంది స్వతంత్ర టీవీ. ఇందులో భాగంగా ఇవాల్టి రణక్షేత్రంలో పి గన్నవరం, బనగానపల్లి నియోజకవర్గాల చరిత్రలను తెలుసుకుందామా? పి గన్నవరంలో ఏం జరుగుతోంది? ప్రధాన పార్టీల్లో వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయా? నియోజకవర్గానికి ఇది చేశామని గర్వంగా చెప్పుకునే ఎమ్మెల్యే ఒక్కరైనా ఉన్నారా? లంక గ్రామాలకు వంతెనల డిమాండ్లు ఇంకెన్ని దశాబ్దాలు ఉంటాయి? దేవుడిపై భారం వేసి పడవలపై గోదావరి దాటుతున్న ప్రజలకు రక్షణ ఏది? స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లైనా రహదారులే లేని గ్రామాలు ఇంకా ఇక్కడ ఉన్నాయా? వరదలొస్తే నీట మునిగే లంక గ్రామాల ప్రజల పరిస్థితి ఏమిటి? పర్యాటకంగా అభివృద్ధి చేస్తే అద్భుతంగా ఉండే నియోజకవర్గంలో ఆ స్థాయి ప్రయత్నాలు జరుగుతున్నాయా? పదండి, పి గన్నవరం నియోజకవర్గ ముఖ చిత్రాన్ని రణక్షేత్రంలో చూద్దాం. గన్నవరం నియోజకవర్గం పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేవి హాట్ రాజకీయాలు. కుల సమీకరణాలు ప్రధాన పాత్ర పోషించే ఇక్కడ బీసీలే కీలకంగా వ్యవహరిస్తుంటారు. ఈసారి అటు వైసీపీలోనూ విపక్ష కూటమిలోనూ సీట్ల కేటాయింపు కుంపటి రాజేస్తుంది. వచ్చే ఎన్నికల్లో ఎవరు ఎవరికి సహకరిస్తారు, ఎవరు ఎవరికి వెన్నుపోటు పొడుస్తారో తేల్చుకోలేకుండా ఉంది. అంబాజీపేట, మామిడి కుదురు, ఆయనవిల్లి, గన్నవరం మండలాలు కలిపితే గన్నవరం నియోజకవర్గం. 2009లో గన్నవరం ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంగా ఏర్పడింది. దీంతో మిగిలిన సామాజిక వర్గాలు ఏ అభ్యర్థి వైపు మొగ్గు చూపితే ఆ అభ్యర్థే ఇక్కడ విజయం సాధిస్తారు. నియోజకవర్గంలో 1,89,258 మంది ఓటర్లున్నారు. వీరిలో మహిళా ఓటర్లు 96,131 మంది ఉంటే పురుష ఓటర్లు 93,127 మంది ఉన్నారు. 2009 నుంచి 3 సార్లు ఎన్నికలు జరిగాయి. ఆ ఏడాది కాంగ్రెస్ నుంచి పాముల రాజేశ్వరీదేవి విజయం సాధించారు. 2014లో టీడీపీ నుంచి పులపర్తి నారాయణస్వామి గెలిచారు. 2019లో వైసీపీ నుంచి కొండేటి చిట్టిబాబు విజయం సాధించారు. లో ఉమ్మడి పొత్తులో భాగంగా జనసేన అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ బరిలో నిలిచారు. అధికార వైసీపీ కూడా ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థిని మార్చింది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కొండేటి చిట్టిబాబును కాదని జడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్కు టికెట్ ఇచ్చింది. ఇలా రెండు పార్టీల నుంచి కూడా పాత అభ్యర్థులకు సీట్లు రాకపోవడంతో వాళ్లు రగిలిపోతున్నారని సమాచారం. అసలే ఎస్సీ నియోజకవర్గం కావడంతో పార్టీ అగ్రనేతలను బహిరంగంగానే తిట్టిపోస్తున్నారని అంటున్నారు. ఇప్పుడు ఇది నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్ర విభజనకు ముందు టీడీపీ బీజేపీ పొత్తులో బీజేపీ అభ్యర్థి మానేపల్లి అయ్యాజీ వేమ నిలుచున్నారు. మైనార్టీ ఓట్లున్న నియోజకవర్గంలో అయ్యాజీ వేమ గెలుపొందడం అప్పట్లో సంచలనమైంది. టీడీపీ, జనసేన నుంచి చాలా మంది ఆశావహుల పేర్లు వినిపించాయి. వారందరికీ నిరాశే మిగిలింది. వారిలో గంటి హరీష్ కుమార్, బాలయోగి పేరు ప్రధానంగా వినిపించింది. ఇక జనసేన నుంచి జాన్ బాబు కూడా సీటు కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు. అయితే టీడీపీ తొలి జాబితాలో చంద్రబాబు, మహాసేన రాజేష్ కి టికెట్ కేటాయించారు. తెలుగుదేశం, జనసేన పార్టీల నుంచే కాకుండా హిందూ సంస్థల నుంచి కూడా వ్యతిరేకత రావడంతో చివరికి సీటును జనసేనకిచ్చేశారు. దీంతో ఆ పార్టీ అభ్యర్థిగా గిడ్డి సత్యనారాయణకు సీటు లభించింది.
అయితే 2019లో జనసేన నుంచి మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి పోటీ పడ్డారు. ఆమెకు 36,259 ఓట్లొచ్చాయి. కానీ ఈసారి పవన్ కళ్యాణ్ ఆమెకు సీట్ ఇవ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది. మరి వీరందరూ రేపు సహకరిస్తారా అనేది సందేహంగానే ఉంది. వైసీపీ నుంచి చూస్తే అక్కడ కూడా నిప్పులు కురుస్తున్నాయి. ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుకి అధిష్టానం టికెట్ నిరాకరించింది. దీంతో ఆయన కారాలు మిరియాలు నూరుతున్నారు. కేవలం సీఎం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలపైనే ఆధారపడిపోవడం ఆయనకు మైనస్ గా మారింది. ఎందుకంటే సొంతంగా ఆయన ప్రజల్లో పేరు తెచ్చుకోలేకపోయారని అంటున్నారు. అభివృద్ధి చేయలేదని, పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ అభ్యర్థి వేణుగోపాల్కు పార్టీలో వర్గపోరు ఎక్కువైందని అంటున్నారు. ఇతనే కాకుండా పలువురు కూడా వ్యతిరేకించడంతో ప్రచారంలో అవస్థలు పడుతున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు మణిహారం ఆ నియోజకవర్గం. పర్యాటకానికే కాదు, పట్టెడన్నం పెట్టడంలోనూ ఆ నియోజకవర్గానికి ఎంతో పేరుంది. వరి చేలు ఓవైపు, కొబ్బరి అరటి తోటలు మరోవైపు. ప్రకృతి సౌందర్యంతో అలరారే ఆ నియోజకవర్గం ఏది అని ఎవరైనా అడిగితే ఠక్కున చెప్పే సమాధానం పి గన్నవరం. ఇక్కడి ఆక్వాటిక్ అందాలు వెండితెరను సైతం సుసంపన్నం చేశాయి. ఆంధ్ర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ జన్మస్థలం పి గన్నవరం. యావత్ భారతదేశంలో డొక్కా సీతమ్మ పేరు తెలియని వారుండరు. ఆకలితో అలమటించే వారెవ్వరూ ఉండకూడదని తలచి తన ఆస్తి మొత్తం అన్నార్తుల కోసం వెచ్చించిన మహా ఇల్లాలు డొక్కా సీతమ్మ. లండన్ పార్లమెంట్ సెంట్రల్ హాల్లో డొక్కా సీతమ్మ గారి చిత్రపటం ఉందంటే ఆమె గొప్పతనం అర్థం చేసుకోవచ్చు. ఆ రోజుల్లో ఆవిడ చేసిన అన్నదానం ఎంత గొప్పదో గన్నవరం వాసులకే కాదు, ఆ ఊరు మీదుగా వెళ్లే బాటసారులు, భక్తులందరికీ తెలుసు. అంతటి పేరున్న దాత డొక్కా సీతమ్మ గారి ఊరు పి గన్నవరం. ఆ మహాతల్లి పేరు మీద గోదావరిపై వారధి నిర్మించారు. అంతటి ప్రసిద్ధి పొందిన పి గన్నవరం నియోజకవర్గానికి ఘన చరిత్ర వచ్చిందంటే డొక్కా సీతమ్మ గారి దయవల్లే అంటారు ఇక్కడి వారు. ఎప్పుడో బ్రిటిష్ వారు కట్టించిన ఆక్విడక్ట్ ఒకవైపు, రాష్ట్ర ప్రభుత్వం కట్టించిన మరో ఆక్విడక్ట్ మరోవైపున రెండు స్తంభాలుగా గన్నవరం నియోజకవర్గాన్ని కాపాడుతున్నాయా అన్నట్లుగా ఉంటాయి. ఎవరైనా గోదావరి అందాలను చూడాలని అనుకుంటే పి గన్నవరం ఆక్వాడక్ట్ కి వెళ్లాల్సిందే. అక్కడికి ఒకప్పుడు స్టీమర్లు కూడా వచ్చి ఆగేవి. అదే కాటన్ దొర ఇంజనీరింగ్ నైపుణ్యానికి నిదర్శనం. కళా తపస్వి కె విశ్వనాథ్, వంశీ, రాఘవేంద్రరావు, దాసరి, బాపు ఇలా ఎందరో ప్రముఖ దర్శకులు ఇక్కడ షూటింగ్లు చేయడం విశేషం. నియోజకవర్గంలోని అంబాజీపేట మండలంలో జాతీయ కొబ్బరి రీసెర్చ్ సెంటర్ ఉంది. ఇక్కడి నుంచి దేశ విదేశాలకు కొబ్బరి ఎగుమతులు జరుగుతుంటాయి. కొబ్బరి రీసెర్చ్ సెంటర్కు దేశవ్యాప్తంగా ఎంతో పేరుంది. అంతేకాదు ఇక్కడ నిరంతరం పరిశోధనలు జరుగుతూనే ఉంటాయి. దేశంలోనే కొబ్బరి పంటలో అంబేద్కర్ కోనసీమ జిల్లా 2వ స్థానంలో ఉంది. అంబాజీపేట కొబ్బరి రీసెర్చ్ సెంటర్కు కేరళ నుంచి కూడా విద్యార్థులు వస్తుంటారు. పి గన్నవరం నియోజకవర్గానికి 3 వైపులా పావన గోదావరి ప్రవహిస్తూ ఉంటుంది. మిగిలిన భాగంలో వరికంకులు పసిపాపల్లా నవ్వుతూ ఉంటాయి. ఇక ఆకాశాన్ని ప్రశ్నిస్తున్నట్లుగా కొబ్బరి తోటలు, వాటికి అండగా మేమున్నామంటూ అరటి తోటలు గన్నవరం నియోజకవర్గానికి ఉన్న ప్రత్యేకతలు. ఇక్కడ పండిన అరటిపళ్లకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరుంది. ఇక్కడి నుంచి అరటిపళ్లు రావులపాలెం అరటి మార్కెట్ మీదుగా థాయిలాండ్, మలేషియా వంటి దేశాలకు ఎగుమతులవుతాయి.
బత్తాయి తోటలు, బొప్పాయి, కూరగాయల పంటలకు కూడా గన్నవరం నియోజకవర్గం ప్రసిద్ధి చెందింది. ప్రకృతికే కాదు ఆధ్యాత్మికతకు పి గన్నవరం నియోజకవర్గానికి ఎంతో పేరుంది. రాష్ట్రంలో కాణిపాకం తర్వాత అంతటి విశిష్టత ఉన్న పుణ్యక్షేత్రం ఐనవిల్లి వినాయక ఆలయం. స్వయంభుగా వెలిసిన ఐనవిల్లి వినాయకుడిని దర్శించుకునేందుకు అనేక ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. ఇక మరో పుణ్యక్షేత్రం మామిడికుదురు మండలంలోని అప్పనపల్లె శ్రీ బాలాజీ స్వామివారి ఆలయం. ఇది కూడా ఎంతో ప్రముఖమైందిగా ప్రసిద్ధికెక్కింది. భౌగోళికంగా పి గన్నవరం నియోజకవర్గం 4 మండలాల్లో విస్తరించింది. ఈ 4 మండలాలు కూడా ఏదో ఒక అంశానికి ప్రత్యేకత కలిగి ఉండడం విశేషం. ఆ ప్రత్యేకతే నియోజకవర్గానికి జాతీయ స్థాయిలో పేరు తెచ్చిపెడుతోంది. కానీ వరదలొస్తే కాపాడేవారే ఉండరు. దశాబ్దాల తరబడి లంక గ్రామాలకు వంతెనలు వేయాలని అడుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నిత్యం గోదావరి దాటడం వీరికి నిత్య కృత్యమైపోయింది. పశ్చిమ గోదావరి జిల్లాకు గోదావరి సరిహద్దుగా ఉన్న నియోజకవర్గం గన్నవరం. ఇక్కడ లంక గ్రామాలకు ఇప్పటికే పడవ ప్రయాణాలే ఆధారం. ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్లాలంటే ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇక వరదల సమయం గురించైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రత్యక్ష నరకమే. ఒక్కసారిగా ముంచెత్తే గోదావరి నుంచి రక్షించుకునేందుకు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తుంటారు. వరద ఉధృతి తగ్గాక వచ్చి చూస్తే మిగిలేది విధ్వంసమే. ఇక్కడి నుంచి పండే పంటలు ఇతర ప్రాంతాలకు ఎగుమతులవుతాయి. ముఖ్యంగా పుచ్చకాయ, పందిరి దోసకాయ వంటి పంటలకు ఈ లంక గ్రామాలకు పెట్టింది పేరు. అయితే వరదలొచ్చినప్పుడు ఇవన్నీ ధ్వంసమవుతుంటాయి. వరద తగ్గాక తర్వాత వెళ్లి చూస్తే సర్వం నీట మునిగిపోయి కన్నీరు మున్నీరవుతుంటారు. పంటల నిండా ఇసుక పేరుకుపోయి ఉంటుంది. ఇళ్లలో విలువైన వస్తువులన్నీ పాడైపోతుంటాయి. దాదాపు 2 ఏళ్లకోసారి ఇలాగే జరుగుతున్నా ఇప్పటివరకు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిన వారు లేరు. మిగతా సమయాల్లో కూడా లంక గ్రామాలకు సులభంగా వెళ్లడానికి వంతెనలు కడతామన్న హామీని నెరవేర్చలేదు. అందుకీ చేతకాని ఎమ్మెల్యేలు అంటూ ప్రజలు నిత్యం తిడుతూనే ఉంటారు. సమీకరణాలే కీలకంగా మారే పి గన్నవరం నియోజకవర్గంలో బీసీ ఓటర్లు ఎవరి వైపు ఉంటే ఆ పార్టీదే విజయమని స్థానికులు అంటున్నారు. ఈసారైనా గెలిచేవారు రాజకీయంగా తాము అభివృద్ధి చెందడం కాకుండా గన్నవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుతున్నారు. రణక్షేత్రంలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత బనగానపల్లి నియోజకవర్గ విశేషాలు చూద్దాం.